హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆడిటర్స్ ఐఆర్పి సాఫ్ట్వేర్. ఈరోజు మీకు డిస్కౌంట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. నేను సేల్స్లో డిస్కౌంట్స్ అనేది ఎలా చేయొచ్చు అనేది చూపిస్తాను. ఐటమ్ వైజ్ డిస్కౌంట్ చేయొచ్చు, తర్వాత బిల్ వైజ్గా ఉంటుందండి. సో కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాను ఈరోజు మీకు. ఐటమ్ వైజ్ డిస్కౌంట్స్ అంటే రో వైజ్ అండి. రో వైజ్ ఇక్కడ స్క్రీన్ మీద ఉన్నట్టుగా ఒక పోలో షర్ట్ అనేది చూస్తే 10% డిస్కౌంట్ ఇచ్చారు. ప్యాకింగ్ కవర్ అనేది డిస్కౌంట్ క్వాంటిటీ మీద ఇచ్చారు, 2 రూపీస్ అని ఇచ్చారు, డిస్కౌంట్ క్వాంటిటీ కాలం. తర్వాత ఫ్రాక్ అనేది 150 రూపీస్ ఇవ్వడం జరిగిందండి. ఐటమ్ వైజ్ డిస్కౌంట్ రో అంటే డిస్కౌంట్ పర్సంటేజ్ ఒకటి ఉంటుంది, డిస్కౌంట్ క్వాంటిటీ ఒకటి ఉంటుంది, డిస్కౌంట్ అమౌంట్ ఉంటుంది. పర్సంటేజ్ అంటే డైరెక్ట్గా ఇప్పుడు 10%, 15%, 5% అనే డిస్కౌంట్ అండి. రో వైజ్గా 1000 రూపీస్ ఏంటంటే 10% ఇచ్చేస్తే ఆటోమేటిక్గా 900 వస్తుంది. క్వాంటిటీ వైజ్ అంటే 5 క్వాంటిటీ తీసుకున్నారు, ఒక్కొక్క దానికి 10 రూపాయలు ఇచ్చారనుకోండి, టోటల్ డిస్కౌంట్ ఎంత అవుతుంది? 50 రూపీస్ ఆటోమేటిక్ క్యాలిక్యులేట్ అవుతుంది. ఇది కాకుండా డైరెక్ట్గా అమౌంట్ కూడా చేయొచ్చు మీరు. ఇది ఐటమ్ వైజ్ అండి, అంటే లైన్ వైజ్ డిస్కౌంట్ అంటాం దీన్ని. తర్వాత బిల్ వైజ్ అండి, టోటల్ బిల్ మీద డిస్కౌంట్ ఇవ్వటం అండి. లెస్ ప్లస్ యాడ్, చార్జెస్ ఏమైనా ఉంటే ఫ్రైట్ ట్రాన్స్పోర్ట్ ఉంటే యాడ్ చేయొచ్చు. టోటల్ బిల్ మీద డిస్కౌంట్స్ కానీ స్కీమ్స్ కానీ ఏమైనా ఉంటే రెడ్యూస్ చేయొచ్చు టోటల్ని. ఇది చాలా ఈజీగా ఉంటుందండి, కరెక్ట్ అక్యురేట్గా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. మళ్ళీ ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు, ఎలా ఉంటుంది అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఇప్పుడు. చూడండి, స్క్రీన్ మీద మనం ఒక ఎంట్రీ చేసి పెట్టాను నేను. ఎంట్రీ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, పోలో షర్ట్ 500 రూపీస్, 500 రూపీసు. ఇక్కడ డిస్కౌంట్ అనేది ట్యాక్స్ అనేది ఆటోమేటిక్ ఎట్లా క్యాలిక్యులేట్ అయింది ఏంటిది అనేది చూపిస్తాను. ఇక్కడ చూడండి, సెట్టింగ్స్లోకి వెళ్ళాలండి. సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత ఎనేబుల్ డిస్కౌంట్ పర్సంటేజ్, డిస్కౌంట్ క్వాంటిటీ, డిస్కౌంట్ అమౌంట్, ఇది ఎంటర్ చేయాలండి. ఇక్కడ నేను వచ్చేసి ఇక్కడ చూడండి 500 ఇంటూ 4 2000 ఉంది. డిస్కౌంట్ పర్సంటేజ్ అంటే ఇక్కడ 3 ఎనేబుల్ చేసిన కూడా 3 కాలమ్స్ వచ్చాయండి. ఇక్కడ డిస్కౌంట్ పర్సంటేజ్ తీసేస్తాను, కాలం వెళ్ళిపోయిందండి. డిస్కౌంట్ క్వాంటిటీ అన్చెక్ చేస్తాను, డిస్కౌంట్ క్వాంటిటీ వెళ్ళిపోయింది. డిస్కౌంట్ అమౌంట్, ఎనేబుల్ డిస్కౌంట్ అమౌంట్ అంటే 3 కాలమ్స్ అండి. ఇప్పుడు 3 టైప్స్గా డిస్కౌంట్ ఇవ్వచ్చు ఐటమ్ వైజ్గా. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ ఎంత ఉందండి? 2000 ఉంది. 400 ఇంటూ 500 ఇంటూ 4 2000 అయింది. ఈ 2000లో నేను 10% డిస్కౌంట్ ఇవ్వాలి అంటే 10% చూడండి, ఆటోమేటిక్గా 1800 వచ్చేసింది ఇక్కడ. అలానే ఇప్పుడు సెకండ్ ఐటమ్కి ప్యాకింగ్ కవరు 15 క్వాంటిటీ తీసుకున్నారు, ఒక్కొక్కటి 10 రూపీస్. నేను ఒక్కొక్క దానికి 2 రూపీస్ డిస్కౌంట్ ఇవ్వాలనుకుంటున్నాను. అంటే 15 ఇంటూ 2 30 రూపీస్ కదా. మనం 30 రూపీస్ ఎంటర్ చేయని అవసరం లేదండి, డైరెక్ట్గా 2 రూపీస్ ఓన్లీ ఒకదానికి 2 రూపీస్ ఎంటర్ చేస్తే ఆటోమేటిక్గా 120 వచ్చింది, అంటే క్వాంటిటీలో. తర్వాత డిస్కౌంట్ అమౌంట్ అండి. మీరు డిస్కౌంట్ అమౌంట్ ఎంత ఇవ్వాలి? డైరెక్ట్గా 160 ఇవ్వాలి, డైరెక్ట్గా 160 చేయండి. డైరెక్ట్గా 150 ఇవ్వాలి, 150 చేయండి, మన ఇష్టం. డిస్కౌంట్ మీరు ఎంత ఇవ్వాలనుకుంటే డైరెక్ట్గా అంత మనం మైనస్ చేసేసుకోవచ్చు అండి దీంట్లో. డైరెక్ట్ అమౌంట్ అనమాట ఇది. డిస్కౌంట్ అమౌంట్ అంటే ఇది మీనింగ్ ఇదేనండి. 1500 నుంచి డైరెక్ట్గా 150 తీసేస్తే 150 తీసేస్తే 1350 వచ్చేసింది. ఇది ఐటమ్ వైజ్ డిస్కౌంట్ అండి. మీరు ఒక్క బిల్కి ప్లస్ నేను డిస్కౌంట్ పర్సంటేజ్ ఇస్తాను, క్వాంటిటీ కూడా ఇస్తాను. క్వాంటిటీ ఒక్కొక్క దానికి 10 రూపీస్ ఇస్తాను అనుకోండి, తీసేసేయండి, క్వాంటిటీ కూడా తీసుకోండి. తర్వాత నేను 60 రూపీస్ డిస్కౌంట్ అమౌంట్ డైరెక్ట్గా ఇచ్చాను, మీ ఇష్టం. 3 ఇవ్వచ్చు, లేదంటే ఒకటే ఇవ్వచ్చు. ఏ ఐటెంకి ఎలా ఇవ్వాలన్నా ఇవ్వచ్చు అండి. ఈ సాఫ్ట్వేర్లో బ్యూటిఫుల్ ఆప్షన్ అండి, డిస్కౌంట్ పర్సంటేజ్, డిస్కౌంట్ క్వాంటిటీ, డిస్కౌంట్ అమౌంట్. ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ క్యాలిక్యులేషన్స్ అనేది ఐటమ్ వైజ్గా అనేది చాలా ఈజీగా చేయొచ్చు. ఎలా అంటే చెప్పాను కదండి, సెట్టింగ్స్లోకి వెళ్ళి ఎనేబుల్ డిస్కౌంట్ పర్సంటేజ్, ఎనేబుల్ డిస్కౌంట్ క్వాంటిటీ, ఎనేబుల్ డిస్కౌంట్ అమౌంట్, ఈ మూడింటికి టిక్ చేస్తే సరిపోతుందండి. కాలమ్స్ వచ్చేస్తాయి మీకు ఇక్కడ. ఈ టోటల్ బిల్ అమౌంట్ మీద కూడా ఫైనల్గా మీరు డిస్కౌంట్ ఇవ్వచ్చు అండి. 3270 అయింది. ఇక్కడ వచ్చేసి ఇది ఎలా వస్తుంది చూస్తే, మీరు ఎనేబుల్ ఎక్స్ట్రా చార్జెస్ బిల్ సన్ రైజ్ అనేది చెక్ చేయాలండి. ఇది టిక్ మార్క్ పెట్టుకోవాలి. ఒకవేళ అన్చెక్ ఉంటే ఇలా టిక్ మార్క్ పెట్టండి. టిక్ మార్క్ పెట్టిన తర్వాత ఇక్కడ ఎక్స్ట్రా చార్జెస్ సన్ రైజ్ అని ఇక్కడ వస్తుందండి. యాడ్ న్యూ మీద క్లిక్ చేయండి. మనం డిస్కౌంట్ ఫ్రైట్ అంటేనేమో యాడ్ అవుతుంది.
డిస్కౌంట్ అంటేనేమో లెస్ అవుతుంది, యాడ్ అవుతుంది, లెస్ అవుతుంది అనేది బిల్స్ అండ్ రే మాస్టర్లో ఉంటున్నాయండి. ఇవి డిఫాల్ట్గా ఉంటాయి. ఇవన్నీ కూడా మీరు క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. ఈ బిల్కి నేను డిస్కౌంట్ పర్సంటేజ్ 10% ఇవ్వాలనుకుంటున్నాను. 3270 రూపీస్ అయింది కదా, దీని మీద 10% అనేది టోటల్ బిల్ మీద డిస్కౌంట్. చూడండి ఎంత వచ్చింది, 327 వచ్చిందండి 10%. మీకు ఇది వద్దు, రిమూవ్ చేసుకోవచ్చు అండి. మీరు కావాలి ఎడిట్ చేయాలి, ఎడిట్ చేసుకోవచ్చు ఇక్కడనే మీరు కావాలనుకుంటే. ఈ విధంగా చేయొచ్చండి. అంటే మీకు ఏం చూపించాను ఇప్పుడు, ఐటమ్ వైజ్గా డిస్కౌంట్స్ అనేది 3 టైప్స్ డిస్కౌంట్స్ చూపించాను. టోటల్ బిల్ మీద ఇచ్చే డిస్కౌంట్ కూడా చూపించాను. దాని తర్వాత అప్డేట్ చేయటం, పేమెంట్ అనేది పేమెంట్ మల్టీ పేమెంట్ మోడ్ కూడా చూపించానండి నేను, ఇంతకుముందు వీడియోలో ఉంటుంది, కావాలంటే చెక్ చేసి చూడండి మీరు. అప్డేట్. సో బిల్ మీదకి వచ్చినాక మనం బిల్లో కూడా డిస్కౌంట్ పర్సంటేజ్ డిస్కౌంట్ వస్తుందండి. ఇక్కడ మనకి బిల్లో కూడా డిస్కౌంట్ వస్తుంది, టోటల్ మీద డిస్కౌంట్ వస్తుంది. ఇక్కడ డిస్కౌంట్ కాలమ్స్ బిల్లో కావాలన్నా కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. బై డిఫాల్ట్గా పర్సంటేజ్ ఒకటి ఉంది, క్వాంటిటీ డిస్కౌంట్ పర్సంటేజ్ ఒకటి ఉంది, ఇదేంటి క్వాంటిటీ డిస్కౌంట్ ఉంది. మీకు కావాలనుకుంటే మిగతా కాలమ్స్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా డిస్కౌంట్స్ అనేది చేసుకోవచ్చండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఏమైనా ఉంటే నాకు కాల్ చేయండి. నా నెంబర్ 9032032612. మీ బిజినెస్ ఏదైనా మీ సాఫ్ట్వేర్ కనుక తీసుకోవాలి అనుకున్నా, మీకు సాఫ్ట్వేర్ మీద ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నా, మీకు ఎలా చేయాలి, మీ బిజినెస్లో సాఫ్ట్వేర్ ఎలా యూజ్ అవుతుంది, మా బిజినెస్కి అలాంటి డౌట్స్ ఏమైనా ఉంటే మమ్మల్ని కాంటాక్ట్ చేస్తే మీకు ఒక డెమో చేసి చూపిస్తాము. మీ బిజినెస్ ఎలా ఉంటుంది, ఎలా చేసుకోవచ్చు అనేది చెప్తాను. మా వెబ్సైట్ అండి auditorserp.com. మొబైల్ నెంబర్ 9032032612. ఈమెయిల్ ఐడి అండి. మీరు ఏ విధంగా కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.